గొప్ప వ్యక్తుల యొక్క వ్యక్తిత్వమే కాదది, గొప్ప వ్యక్తులు ఎరిగిన సత్యం. మీరు చూడండి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు తక్కువే మాట్లాడతారు. యోబు అంటున్నాడు తన స్నేహితులతో, మీరు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో చెబుతూ ఉన్నారు, అవన్నీ మీ జ్ఞానం అనుకుంటున్నారు, మీ తెలివితేటలు అనుకుంటున్నారు. ఒక మాట నేను చెప్తాను, 5వ వచనంలో అన్నాడు, మీరు కేవలము మౌనముగా నుండుట మేలు. ప్రభునందు ప్రియులారా, చాలా పర్యాయములు గడబడబడబడని మాట్లాడేస్తూ ఉంటాం. అందుకే వేద గ్రంథం మాట్లాడుతుంది, విస్తారమైన మాటలలో ఏముంది? దోషముంది. కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయడానికి అంశాలు లేవా? ప్రార్థించలేని స్థితిలో ఉన్నామా? ఏం చేయనక్కర్లా, ప్రభు ఎదుట మోకరించో శిరము వంచో మౌనముగా ఉండడము కూడా స్తుతి చెల్లించుటే. అందుకే అన్నాడు, మౌనముగా ఉండుట మేలు.